నూతన సాంకేతిక పద్ధతులతో సాగు రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న అన్నదాతలు ఆశాజనక ఫలితాలను సాధిస్తున్నారు. పురాతన పద్ధతులను ఆచరిస్తున్న కర్షకులు మాత్రం అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు రైతులు పత్తి సాగు వద్దు అపరాలు మేలన్న ప్రభుత్వ సూచనల మేరకు వినూత్న పద్ధతులతో ఆదర్శంగా సాగుతున్నారు. కంది పంటలో 4 గింతల దిగుబడులే లక్ష్యంగా నారు పద్ధతిలో సాగు చేస్తున్నారు. నైరోబీ ఒప్పందం రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణంపై గణనీయమైన ప్రభావం చూపింది. పత్తి సాగు చేస్తే తలెత్తే పరిణామాలను మన తెలంగాణ మన వ్యవసాయం ద్వారా ప్రభుత్వం రైతులకు వివరించింది. ఎక్కడికక్కడే వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై కర్షకులకు అవగాహన కల్పించారు. వారి దిశానిర్దేశం మేరకు ఖరీఫ్ సాగు ఊపందుకుంది. పత్తి అధికంగా పండించే వరంగల్ జిల్లా రైతులు సైతం కంది సాగుపైనే దృష్టి సారించారు. సంప్రదాయంగా సాగు చేస్తే లాభాలు రావనే ఉద్దేశంతో కానాపురం రైతులు నారు పద్ధతిలో కంది పంట పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పత్తి కిందకు పోవాలి, అంత శ్రమ ఎందుకు చేయాలనే ఉద్దేశం మీద ఈసారి కంది పెడదామని చెప్పని ఆలోచన వచ్చేసింది. అంటే ఈ కంది అనే పంట ఎప్పుడు కానీ చల్లగాలం వచ్చే వరకు కూడా పూత రాదు. ముందు పెట్టడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఈ సిస్టంలో ఒక ఎకరానికి 400 మొక్కలు మాత్రమే పెట్టాలి. ఒక 30 నుంచి 35 రోజుల్లోపు ఇక మెయిన్ ఫీల్డ్ లో పెట్టి ఆ తర్వాత ఒక 10-15 రోజుల్లో పక్క కొమ్మలు వచ్చిన వెంటనే ఇక పైన తుంపడం వల్ల మామూలు వృక్షం లెక్క అయ్యి కాపు అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఈ విధానంలో మొక్క అనేది పూర్తి హెల్తీగా ఉండి మనం పెట్టిన వెంటనే బాగా వస్తుంది. అంటే ఒక పొట్లంలో ఒక దాంట్లో 2 మొక్కలు వేసాం. మనం పెట్టిన ఒక వారానికి ఏ మొక్క అయితే బలంగా ఉంటుందో ఆ ఒక మొక్క ఉంచేసి ఇంకొక మొక్క అనేది ఉంచాం, అంటే కట్ చేస్తాం. రేపు కాపు వచ్చాక మినిమం 17 రావచ్చు అనే ఉద్దేశం వాళ్ళు చెప్పారు. నాతో పాటు ఒక 2 యువ రైతులను కూడా ప్రోత్సహించడం కలిసి చేస్తున్నాం. ఆధునిక పద్ధతుల్లో పంటలను సాగు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కానాపురం రైతులు తాజాగా కందిని వినూత్న పద్ధతుల్లో పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆత్మ ఆధ్వర్యంలో తాండూరు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మండల రైతులు కందిలో జంట సాళ్లు, నారు పద్ధతి, అచ్చు విధానం, డింబ్లింగ్ పద్ధతులపై శిక్షణ తీసుకున్నారు. కంది సాగులో నారు పద్ధతి శ్రమతో కూడుకున్నదైనా రికార్డు దిగుబడులు ఖాయమనే ధీమాతో దీన్ని ఎంచుకున్నారు. మే నెలలో నారు పోసుకున్న రైతులు ప్రస్తుతం క్షేత్రాల్లో విత్తేందుకు సిద్ధమయ్యారు. నారు విధానంలో ఎలాంటి తెగుళ్లు సోకవని సాగుదారులు చెబుతున్నారు. అదే పత్తిని తగ్గించే విషయంలో ఇంకా ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో కంది అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం మే 11వ తారీఖున ఆత్మ తరపున నర్సంపేట డివిజన్లోని 6 మండలాలలో రైతులందరినీ కూడా కలిపి రంగారెడ్డి జిల్లా తాండూరుకి వెళ్ళాం. 11వ తారీఖు నాడు రైతులందరినీ తీసుకుని వెళ్తే అక్కడ శ్రీనివాస్ గారని సీనియర్ సైంటిస్ట్ గారు కంది గురించి పూర్తి వివరంగా స్లైడ్స్తో చూపించారు మాకు. మే 15 వరకు నర్సరీలాగా పెంచితే బాగుంటుందనే విషయం చెప్పాడు ఆయన. అంటే ఒక 1000 మొక్కల్లో ఒక 10 క్వింటాలు వచ్చినా కూడా మిగిలిన 1450 మొక్కల్లో యావరేజ్గా 700 గ్రాములు 800 గ్రాములు వచ్చినా కూడా ఒక 8-9 క్వింటాల్ దాకా అవుతాయి. అయితే 15 నుంచి 19 క్వింటాల్ దాకా వాళ్ళు పండించారు. ప్రస్తుతం కానాపురం మండలంలో 10 ఎకరాల్లో నారు పద్ధతిలో కందిని సాగు చేయనున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 8,000 ఖర్చవుతుండగా నారు విధానంలో 10,000 రూపాయలవుతుంది. ఎకరాకు 15 నుంచి 18 క్వింటాల దిగుబడి ఖాయం కావడంతో రైతులు నారు పద్ధతికే మొగ్గు చూపుతున్నారు. పంట చేతికొచ్చాక మద్దతు ధరలు కాకుండా లాభసాటి ధరలు అందితేనే తమకు ఫలితముంటుందని కంది రైతులు చెబుతున్నారు. పత్తికి చాలా లేబర్ ప్రాబ్లం ఉంది. దాంతో ఈసారి కందేయాలనుకున్నాం. పోయినసారి కూడా నేను ఒక ఎకరంలో కందేసాను. దాదాపు 7 క్వింటాలు వచ్చింది దిగుబడి. కంది దిగుబడి పెరుగుద్ది అనేది పాలన శాస్త్రవేత్తలు చెప్పడం వల్ల ఈ సిస్టమ్ మొదలుపెట్టాం. ఒక నెల రోజులు పెంచిన తర్వాత మెయిన్ ఫీల్డ్లో పెడితే ఎకరానికి 2,200 నుంచి 2,400 మొక్కలు పడతాయి. దానికి బాగా పంగలు వస్తాయి. ఎక్కువ కాలం టైం ఉంటుంది, ఒక నెల రోజులు అదనపు టైం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో సైంటిస్టులు చెప్పడం జరిగింది. దానివల్ల అధిక దిగుబడులు వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా కంది వేయమని ప్రోత్సహిస్తుందే తప్ప దానికి రేపు మద్దతు ధర కానీ లేకపోతే గిట్టుబాటు ధర కానీ ఇచ్చే ఆలోచన చేస్తే రైతులు కూడా ఎక్కువ మంది ఈ సైడు కంది కానీ అపరాలు, పెసర, మినుము ఇలాంటివి కూడా పండించే అవకాశాలు ఉంటాయి.
వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో నర్సంపేట డివిజన్లోని 500 ఎకరాల్లో కంది సాగవుతోంది. కందిలో అంతర పంటలను సాగు చేస్తూ పత్తి విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. ఓ అడుగు ముందుకేసిన ఖానాపురం రైతులు నారు పద్ధతిని పాటిస్తూ విత్తన ఖర్చును తగ్గించుకుంటున్నారు. అధికోత్పత్తినిచ్చే స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఋతుపవనాలు సరైన సమయంలో రాకపోవడం వల్ల మరి సరైన సమయంలో రైతు విత్తనము విత్తుకోలేకపోతున్నాడు. మరి దీన్ని అధిగమించేందుకు పాలిథీన్ బ్యాగ్స్లో కంది విత్తనాన్ని పెట్టించి మే 15వ తారీఖునే మన విత్తనం విత్తుకోవడం జరుగుతుంది. మొక్క పెరుగుదల ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిగా శాఖీయ దశకు పూర్తి స్వేచ్ఛనిచ్చుకుంటూ మొక్కను మంచిగా అభివృద్ధి చేయడమే కాకుండా మరి వేరు వ్యవస్థను బలిష్టంగా మరి రూపుదిద్దుకొని మొక్కకు మంచి ఆహారం అందియడమే కాకుండా మరి మంచి పూత మంచి ఖాతా రావడం జరుగుతుంది. సరాసరి మన రాష్ట్ర దిగుబడులు ఒక ఎకరానికి 180 కిలోల కన్నా ఎక్కువ లేవు. దీని సాగు పద్ధతి వల్ల మనకు 13 నుంచి 18 క్వింటాల వరకు ఒక ఎకరానికి మరి మనకు దిగుబడులు కూడా నమోదవడం జరిగింది. మనం దీనికి విత్తన మోతాదు కూడా సాంప్రదాయ పద్ధతిలో 4 కిలోల విత్తనం అవసరం ఉంటే దీంట్లో మనకు 1 కేజీ నుండి కేజీన్నర వరకు విత్తనము సరిపోతుంది. విపణి అవసరాలను గుర్తించడం సహా అంతర పంటలకు మళ్లడం వల్ల ఆశించిన ఫలితాలు సాధ్యమంటూ వ్యవసాయ శాఖ రైతులను ప్రోత్సహిస్తోంది.